ఇది ఆంధ్రానా తెలంగాణనా? తెలంగాణ. కరెక్ట్ గా చెప్పావు. ఎలా చెప్పావు ఇది తెలంగాణ అని? నీకు ఎట్లా తెలుసు ఇది తెలంగాణ అని? ఈ చెట్లు వేరేలా ఉన్నాయి కదా, మన చెట్లు బాగానే ఉంటాయి. మన చెట్లు బాగానే ఉంటాయి, ఈ చెట్లు వేరేలాగా ఉంటాయి. అందుకని ఇది తెలంగాణ. మన ఆంధ్రాలో చెట్లు ఎట్టుంటాయి మరి? వేరేలాగా ఉంటాయి. అంటే నువ్వు ఎలా చెప్తున్నావు వేరేగా అని? నాకు డిఫరెన్స్ చెప్పు కొద్దిగా ఒకసారి. డిఫరెన్స్ ఏంటంటే చెట్లు వేరేగా ఉంటాయి. ఈ చెట్లు వేరేగా ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఎలా ఉంటాయి? ఆంధ్రాలో ఎలా ఉంటాయి? ఆంధ్రాలో సంథింగ్ వేరేలాగా ఉంటాయా? అంటే ఇప్పుడు ఆంధ్రాలో గ్రీన్ గా ఉండవా? ఆంధ్రాలో కొద్దిగా గ్రీన్ గా ఉంటాయి, కొద్దిగా గ్రీన్ గా కొద్దిగా రెడ్ గా ఉంటాయి. కొద్దిగా గ్రీన్ గా కొద్దిగా ఎల్లోగా, కొద్దిగా రెడ్ గా ఉంటాయి. కొద్దిగా గ్రీన్, కొద్దిగా ఎల్లో, కొద్దిగా రెడ్. తెలంగాణలో మాత్రమే మొత్తం గ్రీన్ గా ఉంటాయి. మొత్తం గ్రీనే. మన ఆంధ్రాలో మొత్తం గ్రీన్ గా ఉండవు చెట్లు, కొద్దిగా వేరేలాగా ఉంటాయి. ఉంటే ఓహో, ఆ డిఫరెన్స్ ఏంటో మనం తెలుసుకుంటే తెలుస్తుంది. అది అవును. నీకెట్లా, నువ్వు ఎలా కనిపెట్టావు కన్నా ఇది ఈ డిఫరెన్స్ అనేది? అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ అనేది కొన్ని చెట్లు ఎండిపోతాయి. ఇప్పుడు మరి ఇప్పుడు తెలంగాణలో చెట్లు ఎండాకాలం వస్తే ఎండిపోతాయా? కాదు, ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది, ఇక్కడ అన్ని చెట్లు ఉంటాయి. ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది. దానికి ఫస్ట్ రెయిన్ కోట్ వేయాలా? కోట్ కాదు, అది అంబ్రెల్లా వేయాలి చెట్టుకి. ఓకే, చలికాలం వస్తే ఎల్లోగా అయిపోతాయి, దాని లోపల అయిపోతాయి. బయట ఉన్నాయి గ్రీన్ గానే ఉంటాయి, లోపల ఉన్నాయి ఎల్లోగా అయిపోతాయి. అంబ్రెల్లా వేస్తే. అంబ్రెల్లా ఇప్పుడు అంబ్రెల్లా వేయకపోతే చెట్టుకి అంబ్రెల్లా వేయకపోతే గ్రీన్ గా ఉంటాయి, అంబ్రెల్లా వేస్తే ఎల్లోగా అయిపోతాయి. అది మనకి ఫస్ట్ చెట్లు కావాలి. చెట్లు కావాలి అంటే అంబ్రెల్లా వేయాలి. అంబ్రెల్లా వేస్తేనే చెట్లు వస్తాయి. అంతే కదా రాశాను? లేరా? అప్పుడు కొద్దిగా వస్తాయి. అది ఎండబడేటప్పుడు వేస్తే కొద్దిగా చెట్లు వస్తాయి అంబ్రెల్లా వేస్తే, లేకపోతే రావు. కాదు, చెట్లకి ఎండ కావాలి, అప్పుడే గ్రీన్ గా ఉంటాయి. అట్ట కాదు, అది మీ ఆంధ్రాలో ఏమో, తెలంగాణలో అట్ట కాదు. అట్టుండదు మా తెలంగాణలో. తెలంగాణ బిడ్డవా? అరే, నువ్వు ఆంధ్ర బిడ్డవా తెలంగాణ బిడ్డవా? అది తెలంగాణ బిడ్డలం మేము. అది